హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బందిని పెళ్లి బంధంలో పార్ట్ 76. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదు. రమ కాల్ చేసి ఆనంద్కి ఈ విషయం చెప్తుంది. సరే, వాళ్ళతో ఉండండి, మీరు ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉంటే చాలు, నేను వచ్చే వరకు అన్నాడు ఆనంద్. ఇక అందరూ కలిసి ఆ రోజు మధ్యాహ్నం హైదరాబాద్ కి బయలుదేరాడు. కిషోర్ తో కలిసి. ఎట్టుపోయిందో ఏమో అంటూ వెతుకుతుంది సియా. అబ్బా, ఇంకా ఎంతసేపు వెతుకుతావు, అది దొరకదు సియా అన్నాడు రాజ్. నో, అది కావాలి నాకు, ఇటువైపే వచ్చింది అంటూ ఇంకా పైకి ఎక్కుతుంది సియా. తను ఎక్కడ పడిపోతుందో అని వెనకే వస్తున్న రాజ్. మనం కొండ మీదికి వచ్చేసాం సియా, ఇంకెక్కడ దొరుకుతుంది, అదటో వెళ్ళిపోయి ఉంటుంది. పైకి ర్యాబిట్ చిన్నగా కనిపిస్తాయి, కానీ అవి చాలా ఫాస్ట్ గా పరిగెత్తుతాయి. ఇక నీ చేతికి దొరకదు అంటూ ఒక చోట కూలబడ్డాడు రాజ్. అతని మాట పట్టించుకోకుండా చుట్టూ ఉన్న కంచె చేమల్లో కాసేపు వెతికి, హే దొరికింది, చెప్పాను కదా దొరుకుతుందని, ఇందాక చూసింది ఇదే అంటూ ఫైనల్ గా ఒక చిన్న ర్యాబిట్ తో బయటికి వచ్చింది సియా. దాన్ని చేతిలో పట్టుకొని చూస్తూ చాలా హ్యాపీగా మురిసిపోయింది. ఆమె సంతోషాన్ని రాజ్ అలాగే కన్నురెప్ప వేయకుండా చూస్తూ ఉన్నాడు. ఇది చాలా క్యూట్ గా ఉంది అండ్ తెల్లగా కూడా, దీనికి ఏం పేరు పెడదాం అని అడిగింది రాజ్ పక్కన కూర్చుంటూ సియా. తెల్లగా ఉంది కదా, లవన్ అని పెట్టు, వాడు దీనిలాగే తెల్లగా ఉంటాడు అన్నాడు రాజ్ ఏదో క్యాజువల్ గా. నో, దీనికి నేను కుషాల్ అని పెడతాను, నన్ను చాలాసేపు సతాయించింది కదా, కుషాల్ లాగే అల్లరిది ఇది అంటూ ఆ చిన్న ర్యాబిట్ తలపై ముద్దు పెట్టుకుంది సియా. అదేంటి కుషాల్ కి ముద్దు పెడుతున్నావు, వాడి అన్నకి కదా పెట్టాలి అంటూ చెంప చూపిస్తూ సియా పైన కాస్త బెండై అడిగాడు రాజ్. నో, నాకు కుషాల్ మాత్రమే ఇష్టం, వాళ్ళ అన్నయ్య అస్సలు ఇష్టం లేదు అంటూ దాన్ని పట్టుకొని మెల్లిగా కొండ దిగడం మొదలుపెట్టింది. మార్నింగ్ 7 అవుతుంది అనుకుంటా, ఇంకా పొగమంచు పోలేదు. ఆ మంచుకు తడిసిన పచ్చిక చాలా చల్లగా కాళ్ళకి తాకుతుంటే హ్యాపీగా అనిపించింది. దూరంగా ఉన్న పచ్చికలో మెత్తటి గడ్డి తీసి దాని నోటి దగ్గర పెట్టింది. అది తినలేదు. దీన్ని ఇంటికి తీసుకెళ్లి పెంచుకుందామా అడిగింది సియా చాలా సేపటి నుంచి చూస్తూ నడుస్తున్న రాజ్ని. నీ ఇష్టం అన్నాడు రాజ్. మరి దీన్ని పెట్టుకోవడానికి కేజ్ కావాలి, ఎలాగైనా అరేంజ్ చేయరా ప్లీజ్ అంది క్యూట్ గా. తన క్యూట్నెస్ కి ముద్దొస్తుంది, కానీ ఏ లాభం, ముట్టుకోనివ్వదు కదా అని రాజు మనసులో అనుకుంటూ, అరేంజ్ చేస్తానులే మేడం అని ఫోన్ తీసి ఎవరికో కాల్ చేశాడు. ఇంకాస్త దూరం వెళ్ళగానే ఏమనుకుందో ఏమో చుట్టూ చూస్తూ కాసేపు ఏదో ఆలోచించిన సియా, వదిలేద్దామా రాజ్ అని అడిగింది. ఎందుకురా, నీకు నచ్చింది కదా పెంచుకో అన్నాడు రాజ్. కానీ మన ఆనందం కోసం పెంచుకుంటే దాన్ని బాధ పెట్టినట్టు అవుతుంది కదా, ఇక్కడి నుంచి సిటీకి తీసుకెళ్తే పాపం, దానికి ఇలాంటి వాతావరణం అక్కడ దొరకదు, పైగా దాని ఫ్రెండ్స్ కూడా ఇక్కడే ఉండి ఉంటారు అంటుంది ముఖం చిన్నగా చేసుకుని. దానికి ఫ్రెండ్స్ లేకపోతే మనం ఫ్రెండ్స్ అవుదాం, మన ఇంట్లో గార్డెన్ లో గ్రాస్ ఎప్పుడు ఉంటుంది, సో నో ప్రాబ్లం అన్నాడు తన ఫేస్ ని చూస్తూ రాజ్. మనం ఏది అరేంజ్ చేసినా దానికి అఫీషియల్ గానే ఉంటుంది, నేచర్ లో బ్రతకడమే బెస్ట్, మన ఇంటి నుంచి మనం దూరం అయితే కానీ ఆ బాధ ఏంటో మనకు తెలియదు అని సియా అంటున్నప్పుడు ఆమె కళ్ళల్లో కన్నీటి పొర రాజ్ కంటిని దాటిపోలేదు. అలాంటి బాధ ఈ చిన్న ప్రాణానికి ఎందుకు, అది మన వల్ల, నా వల్ల అవ్వదు, నేను దీన్ని వదిలేస్తాను అంటుంది నవ్వుతూ సియా. సరే నీ ఇష్టం అన్నాడు రాజ్. వెంటనే దాన్ని ఒక ముద్దు పెట్టుకొని, నీ పేరు కుషాల్ కాదు, మా ఇంట్లో ఆల్రెడీ ఉన్నాడు, నీకు నచ్చిన పేరు పెట్టుకో అంటూ వదిలేస్తుంది పచ్చికలో. అది ఒక్క క్షణంలో ఎటో పారిపోయి పొదల చాటున మాయమైపోయింది హ్యాపీగా. చూసారా రాజ్, దానికి ఎంత సంతోషంగా ఉందో అంటుంది రాజు చెయ్యి పట్టుకొని. చూస్తున్నా అన్నాడు సియా సంతోషాన్ని ఆమె ఫేస్ లో చూస్తూ.
మీరు నన్ను చూస్తున్నారు అంటూ కోపంగా అనేసి ముందుకు వెళ్ళిపోతుంది. నేను నీలో కూడా సంతోషాన్ని చూస్తున్నాను కదా. సరే, నైట్ కి ఈ ఒక నవెల్ చదివాను, అందులో ఒక డైలాగ్ బాగా నచ్చింది నాకు, మీకు చెప్పనా అని అడిగాడు రాజ్. వెంటనే అతని వైపు తిరిగి హా చెప్పండి అంది సియా. అది ఒక అమ్మాయికి అబ్బాయి ప్రపోజ్ చేయడం అన్నమాట. మరి నువ్వు ఫీల్ అవ్వకూడదు అన్నాడు రాజ్. రాజ్ ఎవరికి చెప్తున్నావు? క్రిస్టియానాతో మీవి ఎన్ని చూడలేదు? స్టైల్ గా చెయ్యి తిప్పుతూ ఎప్పుడైనా ఫీల్ అయ్యానా అని అడిగింది సియా. తన మాటలకి తల పట్టుకున్నాడు. కర్మరా బాబు అనుకుంటూ రాజ్. సియా నవ్వు కంట్రోల్ చేసుకుంది. ఓకే, నేను చేసి చూపిస్తాను అంటూ సియా ముందు నీల్స్ పై కూర్చున్నాడు. ఆమె చెయ్యి పట్టుకొని చిత్రంగా అతన్ని చూస్తూ నిలబడింది సియా. నువ్వు నా జీవితంలోకి రావడం అదృష్టం. నువ్వు లేకుండా ఇన్ని రోజులు ఎలా బ్రతికానో అర్థం కావడం లేదు. అసలు ఆ బ్రతుకి అర్థం ఉందా తెలియట్లేదు. ఇకపైన నువ్వు లేకుండా నేను అస్సలు బతకలేను. నా జీవితంలో నీ ఆగమనం అదొక అద్భుతం. ఎప్పటికీ నా చేయి వదలను అని మాట ఇవ్వు సియా. మాటలు విన్న సియా తన చెవులను తానే నమ్మలేకపోయింది. రాజు చెప్పినవన్నీ విని ఒకసారి మననం చేసుకుంది. తనకు ఎప్పుడో కొన్నాళ్ల క్రితం వచ్చిన కల ఇది. ఆ కలలో రాజ్ తను ఇలాగే ఉన్నారు. ఇదే ఒక కొండ ప్రాంతం, సేమ్ ఇలాంటి వాతావరణంలోనే ఇలాంటి మాటలు చెప్పాడు తనకొచ్చిన కలలో అని ఆశ్చర్యపోయింది సియా. తన కల నిజమైందా లేక మళ్ళీ తనే కల కంటున్నానా అనుకుంది. లేక ఇదేమైనా గారడీనా? రాజ్కి ఎలా తెలుసు నాకొచ్చిన కల గురించి? ఇప్పుడు నేను అడగాల రాజ్ని? ఎలా అడగాలి? తనకి తెలిసే అవకాశం లేదు కదా అని ఆశ్చర్యపోతూ రాజ్ని చూస్తూ ఉంది. ఇద్దరు ఒకరి కళ్ళల్లోకి ఇంకొకరు చూసుకున్నారు. సియా స్టాచ్యూ లాగా అలాగే నిలబడింది. ఏంటి నా యాక్షన్ కి రియాక్షన్ లేదు అని రాజ్ అనుకుంటూ, సియా నా డైలాగ్ ఎలా ఉంది అని అడిగాడు రాజ్. అతన్ని చిత్రంగా చూస్తూ స్పీడ్ గా నడుచుకుంటూ వెళ్లిపోయింది సియా. వెనక నుంచి రాజ్ తనని పిలుస్తున్నా పట్టించుకోలేదు. అబ్బా ఎంత పెద్ద ఇల్లు కదా అంటుంది చైత్ర మీనాతో. అవును, చాలా బాగుంది. ఇంటి మనుషులు తక్కువ, పని మనుషులు ఎక్కువ అంటుంది మీనా. మరి మంచి సౌండ్ పార్టీ కదా, పచ్చిగా మాట్లాడాలి అంటే బాగా బలిసిన ఫ్యామిలీ అంటుంది చైత్ర. ఆ మాట విని నోటికి చెయ్యడ్డు పెట్టుకుంది మీనా. చైత్ర, నువ్వు ఇలాంటి మాటలు కూడా మాట్లాడతావా అని అడిగింది అమాయకంగా మీనా. నేను పైకి కనపడను కానీ మాస్ మహారాణిని అంటుంది స్టైల్ గా చైత్ర. అది సరే, నువ్వు ఎప్పుడు సియాక్క ఇంటికి అంటే వీళ్ళ ఇంటికి రాలేదా అని అడిగింది మీనా. ఎలా వచ్చేది నేను? మా అక్క సమ్మర్ లో పెళ్లి చేసుకుంది, నాకు హాలిడేస్ ఇవ్వలేదు అంటుంది చైత్ర. అదేంటి, సమ్మర్ లో హాలిడేస్ ఇవ్వలేదా? ఎందుకలాగా అడిగింది నీనా. నీ ట్యూబ్ లైట్, మేముండేది ఊటీలో, అక్కడ సమ్మర్ లో హాలిడేస్ ఇవ్వరు, వింటర్ లో ఇస్తారు అని చెప్తుంది చైత్ర. అప్పుడే పైనుంచి లవన్ కిందికి వస్తాడు. హాయ్, ఎలా ఉన్నారు అని నవ్వుతూ. లవన్ ని అక్కడ చూడగానే షాక్ అయిపోయింది మీనా. ఈ సీన్ ఎప్పుడో ఊహించింది కాబట్టి పెద్దగా రియాక్ట్ అవ్వలేదు చైత్ర. చైత్ర, నీనా పదండి, ఇప్పటికే లేట్ అయింది, టిఫిన్ చేద్దురు కాని అని తొందర చేస్తుంది శాంతి వచ్చి. డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళ వెనుకే లవన్ కూడా వస్తాడు. శ్యామ్ ప్రసాద్ సుజాతకి నమస్కారం చేసి రమణి పరిచయం చేసుకుని మరీ పలకరిస్తాడు. లవన్ కి ఎంత సంస్కారం అని పొంగిపోతుంది రమ లవన్ ని చూసి. ఇక లక్ష్మి గారు రావడంతో అందరూ కూర్చుంటారు. ఈ లోపు కిషోర్ సంపత్లు కూడా వచ్చేస్తారు. చాలా రోజుల తర్వాత ఇల్లు సందడిగా అనిపిస్తుంది. కానీ ఎంతమంది ఉన్నా మా సియకి మా ఇంట్లో ప్రత్యేక స్థానం ఉంది. శ్యాంబాబు తను లేని లోటు ప్రతిరోజు మేము గుర్తుకు చేసుకుంటాం అంటూ ఏడుస్తుంది. ఏడవకు నానమ్మ, అన్ని క్లియర్ అయిపోతే వదిన ఇక్కడికే వచ్చేస్తుంది. ఇన్ని రోజులు ఓపిక పట్టావు, ఇంకా కొద్ది రోజులు ఓపిక పట్టు అంటూ లక్ష్మిని బుజ్జగిస్తాడు లవన్. రమ సుజాత లవన్ ని చూస్తారు ప్రేమగా.
నిజంగా ఎంత మంచి వాళ్ళు వీళ్ళు అనుకుంటారు. కానీ చైత్ర మాత్రం అబ్బా ఏమన్నా యాక్టింగా, అంత ప్రేమిస్తారా మా అక్కని? ఆస్కార్ కి లేకున్నా కనీసం భాస్కర్ అవార్డు ఇవ్వచ్చు వీళ్ళకి అని కోపంగా చూస్తుంది చైత్ర. తన ఎక్స్ప్రెషన్స్ చూసి లవన్ కి క్లియర్ అయిపోతుంది ఈ పొట్టిది ఏదో తేడాగా ఆలోచిస్తుంది అని. ఇక వెంటనే రెచ్చిపోయి, పర్వాలేదు నానమ్మ, వదిన లేకపోతేనే ఆ లోటు వాళ్ళ చెల్లెలు తీరుస్తుంది. మీకు కావలసిన ఫుడ్ వదిన ఎలా కుక్ చేసేదో సేమ్ అలాగే చైత్రకి కూడా వచ్చు. వదిన అన్నీ నేర్పింది. మీకేం కావాలన్నా చైత్రతో చేయించుకోండి, చాలా ఓపికగా చేస్తుంది వదినలాగే అంటూ తనని బుక్ చేస్తాడు కుశాల్. దానికి అందరూ హ్యాపీగా నవ్వుతారు. చైత్ర కోపంగా చూస్తుంది. నిజానికి చైత్రకి వంట సరిగ్గా రాదు. ఇలా బుక్ చేశాడేంటి అంటూ ఏడుపు ముఖం పెట్టుకుంది చైత్ర. తనని చూసి హ్యాపీ అయిపోతాడు కుశాల్. ఎలా ఉన్నారంట రాజ్ సియా అని అడిగాడు మొదటిసారి అందరి ముందు కిషోర్ సంపద్ని. బాగానే ఉన్నారంట అన్నయ్య, నిన్న నైట్ మాట్లాడాను, కాకపోతే సియా మీకోసం కంగారు పడుతుందని చెప్పాడు రాజ్ అనగానే శ్యామ్ ప్రసాద్, సుజాత, చైత్ర, నీనా, రమ షాక్ అయిపోతారు. అలాగే ఈ విషయం లక్ష్మికి కూడా తెలీదు. ఏంటి, మా అక్క మీ దగ్గర ఉందా? ఎందుకు మా అక్కని కిడ్నాప్ చేశారు? గట్టిగా అరిచింది చైత్ర. తన మాటకి నవ్వుకుంటూ, మేము కిడ్నాప్ చెయ్యలేదు తల్లి, కిడ్నాప్ చేసిన వాళ్ళ నుంచి కాపాడుకొని తనని దూరంగా తీసుకుపోయాడు రాజ్. సియా సేఫ్టీ కోసం ఒక చోట దాచి ఉంచాడు అన్నాడు కిషోర్. ఇన్ఫాక్ట్ ఇద్దరు ఇప్పుడు కలిసే ఉన్నారు. నిజానికి సియా ఆ టైంలో కనిపించకపోవడమే మంచిదయ్యింది. లేకపోతే ఆ శశాంక్ తో పెళ్లి జరిగేది, అమ్మాయి జీవితం మరొకసారి పాడయ్యేది అన్నాడు సంపత్. అయితే సియా క్షేమంగానే ఉందా? నా మనవడు మనవరాలు ఇద్దరు కలిసిపోయారా? సంతోషంతో కూడిన ఆశ్చర్యంగా అడుగుతుంది లక్ష్మి. అవునమ్మా, క్షేమంగా రాజ్తో ఉంది అన్నాడు కిషోర్ నవ్వుతూ. మీరు చెప్పేది నిజమా? మా సియా క్షేమంగా ఉందా అంటూ కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని అడుగుతాడు శ్యామ్ ప్రసాద్. సుజాత కూడా ఏడుస్తుంది. మా అన్నయ్య వెళ్ళిపోయాక మా అన్నయ్య ఇచ్చిన బాధ్యత అనుకొని తనని చూసుకున్నాను. అనుకోని పరిస్థితుల్లో తన పెళ్లి అయ్యింది. అయినా తిరిగి నా దగ్గరికి వచ్చింది. తనని ఇంకా క్షేమంగా చూసుకోవాలి అనుకున్నాను. కానీ తను కిడ్నాప్ అయినప్పుడు మా అన్నయ్య వదినకి ఏమని సమాధానం చెప్పాలి అని నాలో నేనే కుమిలిపోయాను అన్నాడు శ్యామ్ ప్రసాద్. మీరు అసలు బాధపడకండి. మీరు ఇలా బాధపడతారనే నేను ఊటీ వచ్చాను. ఒక తండ్రిగా మీ బాధ నాకు తెలుసు. నేను కూడా తండ్రినే కదా. పైన సియా బాధ్యత మనది కాదు, రాజ్ది. బాధ్యతగా తన భార్యని ఎలా చూసుకోవాలో వాడికి తెలుసు. ఈ విషయం అప్పుడే చెప్పనందుకు నన్ను క్షమించండి అన్నాడు కిషోర్. అయ్యో, అంత మాట అనకండి. ఇప్పటికైనా మా అమ్మాయి విలువ అల్లుడికి తెలిసి వచ్చింది. అదే 10,000 అంటుంది సుజాత. ఇక అందరూ హ్యాపీ అయిపోతారు. నేను అక్కతో మాట్లాడాలి. కొత్త ఏడుపు మొదలు పెట్టింది చైత్ర. ఒక ఈవినింగ్ మాట్లాడిస్తానని చెప్తాడు సంపత్. దాంతో హ్యాపీ అయిపోతుంది చైత్ర. రాజ్ ఇంటికి వచ్చాక, ఏంటి అలా వచ్చేసావు నన్ను వదిలేసి అని అడిగాడు ఫ్రెష్ అయి వచ్చిన సియాని చూస్తూ. నన్ను కూడా మీరు చాలా సార్లు వదిలేశారు కదా అంటుంది సియా సీరియస్ గా. అంతే, మరొక మాట మాట్లాడకుండా వాష్రూమ్ లోకి వెళ్ళిపోయాడు రాజ్. తను వచ్చేసరికి టిఫిన్ ప్రిపేర్ చేసి పెట్టింది సియా. కానీ రాజ్ చూపు మాత్రం సియా పైనే ఉంది. రెడ్ కలర్ ప్లెయిన్ శారీలో తన పొడవాటి తడి వెంట్రుకల్ని గాలికి వదిలేసి ఎలాంటి జ్యువెలరీ లేకుండా ఫ్రూట్స్ కట్ చేస్తుంది. న్యాచురల్ గా చాలా క్యూట్ గా కనిపించింది. రాగాన్ని గమనించలేదు కానీ చాలా అందంగా ఉంది అనుకుంటూ తన ముందే కూర్చుంటాడు. ఏమైంది అలా చూస్తున్నారు? టిఫిన్ నచ్చలేదా అని అడిగింది ప్లేట్ వంక చూస్తూ. చాలా బాగుంది సియా, ఇంత బాగుంటుందని నాకు తెలీదు అన్నాడు రాజ్ ప్లేట్ పట్టుకొని తినకుండానే. ఏ ఫస్ట్ టైం తింటున్నారా ఇడ్లీ అని అడిగింది సియా. కొన్ని అంతే సియా, ఎన్నో ఏళ్ల నుంచి పరిచయం ఉన్న కొత్తగా అనిపిస్తుంది అంటాడు తన చెంపకు చెయ్యి పెట్టుకొని సియాని చూస్తూ. చిత్రంగా చూసింది. అతని చూపు ఎందుకో తేడా కొట్టేసింది. ఎవరి గురించి మాట్లాడుతున్నారు అని అడిగింది సీరియస్ గా సియా.
ఆఫ్ కోర్స్ నీ గురించే సియా. 3 years నీ కళ్ళు మూసుకుపోయాయా? ఇంత అందం నీకు అప్పుడు ఎందుకు కనపడలేదు అని నా మనసు నన్ను ప్రశ్నిస్తుంది అన్నాడు రాజ్. అంతే, సియాకు ఒళ్ళు మండిపోయింది. అప్పుడు అందంగా రెడీ అయి తన ముందుకు వచ్చిన కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. ఎక్కడ చూడవలసి వస్తుందో అని వస్తువులన్నీ విసిరేసేవాడు. దాంతో భయపడి ముందుకు వెళ్లేది కాదు. పైగా ఎదురుగా రావద్దని బెదిరించేవాడు. ఇప్పుడేమో పత్తితుల్లా మాట్లాడుతుంటే సియకు కోపం ముంచుకొచ్చి, అప్పట్లో బ్లడ్ కాకుండా పొగరు అనేది మీ ఒంట్లో ప్రవహించేది, అందుకే కళ్ళు మూసుకుపోయాయి. అయినా ఇవాళ కొత్తగా ఏం కనబడింది నాలో? అప్పుడు ఉన్నదే కదా. అప్పుడు చూడడానికి అహం అడ్డొచ్చేది. ఇప్పుడు సిగ్గుతో పాటు దాన్ని కూడా ఎక్కడో వదిలేశారు కాబట్టి ఇవాళ నేను కనిపిస్తున్నాను మీకు. అయినా మరొకసారి ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడితే నైఫ్ తో పొడి చేస్తాను అంటూ చేతిలోని నైఫ్ టేబుల్ పై టక్కుమని కొట్టేసింది సియా. తన కోపంలో కూడా అర్థం ఉంది అని రాజ్ నవ్వుకుంటూ, ఇవాళ చాలా కొత్తగా కనిపిస్తున్నావు అన్నాడు మళ్ళీ ఇరిటేట్ చేస్తూ. ఏం కనిపించింది కొత్తగా? ఇదివరకు ఉన్నట్టే కదా ఉన్నాను. అప్పుడు చూడ్డానికి కళ్ళు రాలేదు, ఇప్పుడేమో కళ్ళు సరిపోవట్లేదని అంటున్నావు, అంతే కదా అంది నడుముకి చెయ్యి పెట్టుకొని సీరియస్ గా సియా. కాదు సియా, ఇంకేదో కొత్తగా అన్నాడు రాజ్. అదే ఏంటి అని అడిగింది సియా. ఏంటి అంటే ఎలా చెప్పను అంటూనే ఆమె చీర చెంగు పక్కకు జరిపి నాభిపైన చటుక్కున తన పెదాలతో ముద్దు ముద్ర వేసి ఎప్పటిలాగే వెక్కి జరిగి కూర్చున్నాడు రాజ్. రెప్పపాటులో జరిగిన ఆ పరిణామానికి ఆశ్చర్యంతో ఫ్రీజ్ అయిపోయింది సియా. 2 క్షణాల తర్వాత సియా జరిగినది తలుచుకుంటే తెలుస్తుంది తన ఒంట్లో వైబ్రేషన్. బట్ అది బయట పడనివ్వకుండా కోపంగా చూస్తూ, అసలు ఏం చేశారు మీరు అని అడుగుతుంది కోపంగా సియా. చెప్పాను కదా కొత్తగా కనిపిస్తుంది అని. అదే, బట్ మీకు అర్థం కాలేదు, అందుకే మీకు అర్థమయ్యేలా చెప్పాను. ఐ ప్రామిస్. ఆ 3 years లో ఒక్కసారి కూడా దాన్ని చూడలేదు, ఇదే ఫస్ట్ టైం అన్నాడు తన నడుము వంక చూపిస్తూ. అంతే, కోపంగా ఇక అతని భుజంపై కొడుతూ, ఎంత ధైర్యం ఉంటే నన్ను ముట్టుకుంటారు, అది నా పర్మిషన్ లేకుండా? సిగ్గు లేదా? లేక నన్ను మీ గర్ల్ ఫ్రెండ్ అనుకుంటున్నారా అని కొడుతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది సియా. అది కాదు సియా అంటుంటే అలిగి వెళ్లి సోఫాలో కూర్చుంది. నేను మీతో మాట్లాడను అంటూ. సారీ సియా, సారీ సారీ, మళ్ళీ చేయను, తప్పైపోయింది అంటూ బతిమాలాడు. కాని తను వింటే కదా. ఏడుపు ముఖం పెట్టుకుని అలిగి కూర్చుంది. ఒకసారి దండం పెట్టాడు, మరొకసారి తన చెవులు పట్టుకున్నాడు. అయినా ముఖం తిప్పుకుంది. ఇక ఆమె ముందు నీల్స్పై కూర్చొని బుజ్జగించాడు రాజ్. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.